ఏమిటన్నది? ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటుగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్టపళ్ళెమా, నీవు గడుపూజురాలవు కావుననే దేవదాస్యకు శ్రీయది సహాయ సంపత్తి చేమదీయ హస్తపీఠిపై ఇట్లా దిష్టించినావు. త్వరపడి ఒంగోలు బస్ స్టాండ్ వైపుకే వెళ్ళవలేను, లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారను. ఆ మారినరేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపము నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళుడు పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిలో ఊహించి చూచేదా. ఎవరిగా తీరును ఎత్తుండును. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు కడుపున పుట్టి వేస వ్యసనమునకు లోనై చివరకు అట్లమ్ముకునే స్థితికి వచ్చిందని. ఇక మగచని ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయాయి, టైర్లు రీవడనకు వచ్చాయి. ఇక ఒకచనే వచ్చు లాభమేమన్నది ఉత్త చోట తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకు పిండి పోసుకునేదా. ఏమి ఈ విధి? పెద్దల మాటలా వినకపోయింది. మా తండ్రి పెద్ద సుబ్బారావు మాటలు పెడచెవిన పెట్టింది. నా ఇంటి వారికి విధముగా జరిగితే బిల్వమంగళుడు బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూచు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన నా ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినది. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడను. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యమండల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చినది. ఇక ఈ రూపాయలు సుబ్బారావు శాంతి అప్పటికి లభించను. ఆ శాంతి ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టిదిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగతుచూ ఇట్లు వెంగముక్క పాలెంలో అట్లమ్ముకనుట నా
నూగులు పోయిచాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి, తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి. అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే. ఇది ఎంగమ్మక పాలెం. ఎంగమ్మక పాలెం మాకు తెలియకుండా శాంతి ఆడదెబ్బా. ఈ ఊరే మాది. మీది పంగనామాల సొంత కదా? మీది పచ్చి పులిసి వాడు వీధి కదా? పంతులు గారు అయిపోయింది, పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది, శెట్టి గారి పని శాంతం అయిపోయింది. అది కాదులే, నీకు ఆస్తులు పోయినా ఆహారం అన్న మిగిలింది, మనకు ఆస్తులతో పాటు ఆహారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు, చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి పంతులు గారు. సరే కానీ వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా? 5-6 వేలు అమ్ముతున్నా. లాభం ఎంత ఉంటుంది? 10,000 ఉంటుందిగా. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఇట్లా లెక్కలేసావు కదా, అక్కడ దెబ్బతింది ఎక్కడ? అది మీ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర. 5-6 అంతా 11. 1000 రూపాయలు గుమ్మస్తాలకు పెట్టుకుంటున్నా, కాలంలో నీళ్లు ముంచుకు రావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే ఇప్పుడు నువ్వు అమ్ముతుంది ఫిల్టర్ వాటర్ కదా? ఫిల్టర్ వాటర్ మన దగ్గర డబ్బులు ఎక్కడై దాని కొంపలో పెట్టి వచ్చాంగా. నీకు తెలివితేటలు పెరిగిగా, అనుభవం పెరిగిల్లా. సరే కానీ